జూనియర్ కాలేజ్, IIT, JEE, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. మొన్న మాత్రం డాక్టర్ని లైవ్లో చాలా బాగా పట్టించారు సార్. వాళ్ళు డాక్టర్లు కాదండి, వాళ్ళు సో కాల్డ్ వాట్ ఎవర్ ఆ రోజు వాళ్ళు ఇచ్చిన పేరు వాళ్ళ డిజిగ్నేషన్ అని చెప్పని ఇవ్వడం. అది థెరపీస్ నిజంగా ఎంతవరకు పనిచేస్తుంది, ప్రజలు ఎందుకు జస్టిఫై చేసుకోలేకపోతున్నారు? అంటే ఆరోగ్యం అన్నది ఒక ఇంపార్టెంట్ సమస్య కదండి. మనం మర్చిపోకూడని విషయం ఒకటి ఉంది. ఈ దేశంలో నిరక్షరాస్యత 35% ఉంది. అంటే స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశంలో ఎంత జనాభా ఉందో అంతకంటే ఎక్కువ మంది ఇవాళ నిరక్షరాస్యులుగా ఉన్నారు. దిస్ ఈజ్ వన్ థింగ్. మనకు ఆరోగ్య సమస్యలు మామూలుగా లేవు. వీటికి సొల్యూషన్స్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన వ్యవస్థ నుండి రావట్లేదు. ప్లస్ మెడికల్ హెల్ప్ అన్నది ఈజ్ బికమింగ్ ఎ ఛాలెంజ్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే బీద దేశమే కదండి. మనలో కొంతమందికి మిగతా వారి కంటే కొంచెం ఎక్కువ రిసోర్సెస్ ఉండొచ్చు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వాలి కాబట్టి వెళ్ళని వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. కరెక్ట్. మందులు కొనుక్కోవటానికి ఇబ్బందిగా ఉండి కొనుక్కోని వాళ్ళు ఉన్నారు కదండి. ఈ పరిస్థితుల్లో చీపర్ ఆల్టర్నేటివ్స్ ఏమిటి అని అనుకోవటం ఒకటి. రెండు, ఎందుకో ఇదంతా ఇంగ్లీష్ మెడిసిన్ అని, ఇదంతా ఫారెన్ నుంచి వచ్చిందని, మన కల్చర్లో మనకున్న మెడిసిన్ మనం వాడాలి అని ఒక కల్చరల్ ఇన్క్లినేషన్ ఉండటం కూడా మనం చూస్తున్నాం. ఈ రెండు ఫ్యాక్టర్స్ హ్యావ్ కంబైన్డ్. సో ప్రాణిక్ హీలింగ్ అని అంటే మన చుట్టూ ఒక ప్రాణశక్తి ఉంటుంది అని. అంటే మనం రిలీజియస్గా మాట్లాడుకున్నప్పుడు కానీ ట్రెడిషనల్ మెడికల్ టర్మినాలజీలో వాడుతున్న కొన్ని పదాలను తీసుకొచ్చేసి రష్యాలో ఇండియాలో కాదు, రష్యాలో ఆరంభించిన ఒక ఇన్వెస్టిగేషన్ సూపర్స్టిషియస్ కాన్సెప్ట్ మీద మనిషి చుట్టూ ఒక ఔరా ఉంటుంది. మరి ఆ రోజు బీపీ ఎందుకు తగ్గించుకోలేకపోయారు ఆయన? అంతే కదా. అది ఎక్స్పోజ్ చేయడానికి నేను ఆ ప్రశ్న వేసింది వాళ్ళని. ఎందుకు అంటే కిర్లియన్ ఫోటోగ్రఫీని వాడతారు. కిర్లియన్ ఫోటోగ్రఫీ చేసినప్పుడు హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీని పంపించినప్పుడు గ్యాస్ అయనైజేషన్ కారణంగా చుట్టూ ఫోటోగ్రాఫిక్ ప్లేట్లో ఒక కాంతి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఫోటోగ్రాఫిక్ ప్లేట్ కనిపించేది మన కళ్ళకు కనపట్లేదు, అది మనసులో ఉంచుకోవాలి. హై వోల్టేజ్ మనిషికి పెడితే మనిషి ఉండడు. ఆ కండిషన్స్లో రికార్డ్ అయిన అబ్జర్వేషన్ తీసుకొచ్చేసి ఇదంతా కూడా ప్రతి ఒక్కళ్ళ చుట్టూ ఒక ప్రాణశక్తి ఉంది, ఆ ప్రాణశక్తిని నేను ట్రీట్ చేస్తాను, ఏదో చేతులతో ఇట్లా ఇట్లా అంటూ, ఆయన గాలి డాక్టర్ అని ఏదో అంటూ ఉన్నారు, చేస్తూ నేను క్యూర్ చేస్తాను అని చెప్పటం. ఇదివరకు నాడి చూసి బాగు చేస్తానంటాము, డయాగ్నోస్ చేస్తానని చెప్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఒక మెట్టు పైకెక్కి అసలు ఫోన్లోనే చేస్తాను, నువ్వు నాకు కనపడక్కర్లేదు, నువ్వు నాతో మాట్లాడితే చాలు, నువ్వు నీ వాయిస్ నేను విన్న కారణంగా నేను ఇక్కడ చేతులు ఊపుతుంటే ఈ శక్తి నిన్ను కనుక్కుని, అంటే ఈ మొబైల్ సెల్ టవర్స్ ద్వారా నువ్వు నీ లొకేషన్ని కనుక్కుని ఆ GPS సిస్టంతో ఈ ప్రాణశక్తి వెళ్ళిపోయి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నిన్ను బాగు చేస్తుంది. నేను వీళ్ళు చెప్తుంటే వింటం ఏంటండి జనాలు, 5,000 రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏదో వీళ్ళిద్దరే అనుకోవద్దు, కొన్ని 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది. జరగటమే కాదు, చాలామంది దీనికి బాధితులైపోయారు. మై పాయింట్ ఈజ్, నమ్మకంగా ఉంచుకున్నప్పుడు ఐ హ్యావ్ నథింగ్ టు డూ అబౌట్ ఇట్, ఐ ఫీల్ బ్యాడ్, కానీ మీ నమ్మకం కదండి. కానీ ఇది సైన్స్ అంటున్నారు కదండి, ఐమ్ ట్రీటింగ్ యూ అంటున్నారు కదండి. చట్ట ప్రకారం ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు డూ దిస్. అదొకటైతే చెన్నైలో 10,000 రూపాయలు మనిషి దగ్గర తీసుకుని 2 రోజులు కానీ 3 రోజులు, లేకపోతే మీకు అంత టైం లేకపోతే మీకు ఒక తత్కాల్ స్కీమ్ పెట్టి 1 రోజులో ప్రాణిక్ హీలింగ్ ఏంటో నేర్పిస్తాము అని 10,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక బ్యాచ్ కాదు, 2 బ్యాచ్లు కాదు, 365 రోజుల్లో 3 రోజులకు ఓ సెషన్ కంప్లీట్ చేస్తూ, సెషన్కి 50 మందిని లోపల కూర్చోబెడుతూ, ఒక్కొక్కరి దగ్గర 10,000 తీసుకుంటూ, నీకు 3 రోజులు లేకపోతే తత్కాల్ స్కీమ్ ఉంది, 1 రోజులో చేస్తానని చెప్పి ఇంతమందిని మార్కెట్లోకి వదులుతున్నారు. డాక్టర్లు కూడా వెళ్ళి చేరుతున్నారు.
ఈ ఎక్స్పోజే జరిగినాక డాక్టర్లు నాకు ఫోన్ చేసి చెప్పారు, మేము కూడా వెళ్ళామండి, మేము ఇట్లా మోసపోయామండి. నెట్లో సెర్చ్ చేస్తే ప్రానిక్ హీలింగ్ పేరుతో డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ ట్రీట్మెంట్ త్రూ ప్రానిక్ హీలింగ్ అని తీసుకుంటే టైప్ 1 డయాబెటీస్ ఉంటుందండి, చిన్నపిల్లలకు కూడా రావచ్చు. టైప్ 2 అంటే ఒక వయసు వచ్చాక కొవ్వు ఎక్కువ అయ్యి శరీరంలో ఈ ఇన్సులిన్ అంతా కూడా ఆ కొవ్వు మెయింటెనెన్స్కి బాడీ వాడుకుంటున్న కారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం, షుగర్ ప్రాబ్లం రావటం మనకు తెలుసు. టైప్ 1 డయాబెటీస్ అంటే అసలు ప్యాంక్రియాస్ యంగ్ ఏజ్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పని చేయకపోవటం. ఇట్స్ ఎ డేంజరస్ సిచ్యువేషన్. దానికి ఇన్సులిన్ సరిగ్గా వాడాలి. అట్లా ఒక బిడ్డ చనిపోవటం జరిగింది. పేరెంట్స్ బిలీవ్డ్ ఇన్ దిస్. ఇట్స్ నాట్ లీగల్, ఇట్ ఈస్ నాట్ వెరిఫైడ్, ఇట్ ఈస్ క్వాకరీ. అంటే మనుషుల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఎవరో ఒకళ్ళు ఒక మాట మాట్లాడాలి ఈ విషయం అని. అలా అన్నమాట. టీవీలో చూసి అరే ఎవరు చెప్పట్లేదు, మనం ఫోన్ చేసి ఒక మాట చెప్దాము అన్న ఒక ఆత్రం. సంబడీ హ్యాస్ టు సే. నిర్ణయం చూసేవాళ్ళు తీసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఈ విషయం తెలుసా మీకు, ఇలా జరిగితే ఇలా అవుతుందని ఆలోచించారా అన్నంత వరకే మనం మాట్లాడాలి. ఎవరి నిర్ణయం వాళ్ళది. ప్రాణిక్ హీలింగ్ అవ్వచ్చు, ఇంకో రకం కావచ్చు, మ్యాగ్నెటిక్ థెరపీలు అంటాము. ఒకప్పుడు ఆయిల్ పుల్లింగ్ అని, ఎవరింటికి పొద్దున్న ఫోన్ చేసినా మా వారు ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నారండి, ఒక గంట తర్వాత ఫోన్ ఆయిల్ పుల్లింగ్ అంటే ఏంటండి, మౌత్ వాష్ లాగా నోట్లో ఆయిల్ వేసుకుని అది గార్గుల్ చేస్తూ ఉంటే రోగాలు నయమవుతాయి అని ఒక ఉన్మాదంలాగా వచ్చేసి తెలుగు వాళ్ళందరూ చేయటం అన్నది నాకు తెలుసు. అంటే వీఆర్ డెస్పరేట్ ఫర్ బెటర్ హెల్త్. బెటర్ హెల్త్ ఎలా వస్తుందండి? కాస్త ఎక్సర్సైజ్ చేయాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి, సబ్స్టెన్స్ అబ్యూస్ ఉండకూడదు. నా దృష్టిలో కాఫీ అడిక్షన్ ఈజ్ ఆల్సో సబ్స్టెన్స్ అబ్యూస్. నేను మంచం మేంచి లేవుస్తాను కానీ కాఫీ తాగేదాకా నేను నిద్రలోంచి లెగవను అని చెప్పుకుంటారు చాలామంది నవ్వులాటగా. కానీ అది చాలామంది విషయంలో నిజం కూడా. నిద్ర లెగవటానికి కాఫీ కావాలా? అదేంటండి? ఇట్ ఈజ్ ఎ డిపెండెన్సీ ఆన్ కెఫీన్. యూ నీడ్ నాట్ హ్యావ్ ఇట్, యూ షుడ్ నాట్ హ్యావ్ ఇట్. అట్లా లోయెస్ట్ లెవెల్ సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ డిపెండెన్సీ కానీ. సో నేను సబ్స్టెన్స్ అబ్యూస్ అన్నాను కానీ కాఫీ కన్జంప్షన్ దగ్గర నుంచి లిక్కర్ వరకు, ఆ తర్వాత దమ్ము పీల్చడం దాకా, దమ్ము కొట్టడం దాకా, దమ్మారో దమ్ అనేదాకా, ఇట్ ఈస్ డిపెండెన్సీ ఆన్ సబ్స్టెన్స్. ఇట్ స్టార్ట్స్ లైక్ దట్. నిద్ర లెగవటానికి కాఫీ కావాలి అంటం దగ్గర నుంచి కొంచెం గ్రాడ్యుయేట్ అయ్యి సిగరెట్ తర్వాత సిగరెట్ అలవాటు అయినోడు టాయిలెట్కి వెళ్ళేటప్పుడు సిగరెట్తో వెళ్తాడు. వాట్ ఈస్ దట్ అండి? అక్కడి నుంచి అడిక్ట్ ఏంటండి? ఇప్పుడు టు హ్యావ్ సర్టన్ బయోలాజికల్ ఫంక్షన్స్ పర్ఫార్మ్ వెల్ యూ నీడ్ ఎ సిగరెట్. అక్కడి నుంచి మందు కొట్టడం, ఆల్కహాల్తో ఆగకుండా హ్యాపీలీ నాట్ ఎవ్రీ వన్ డస్ ఇట్. చాలామంది ఆల్కహాల్ దగ్గరే ఆగిపోతున్నారు. దట్ ఆల్సో ఈజ్ బ్యాడ్, కానీ అట్లీస్ట్ అక్కడ ఆగుతున్నారు. ఆ నెక్స్ట్ స్టెప్ ఇలా వెళ్తూ ఉన్నారు. సబ్స్టెన్స్ డిపెండెన్సీ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ అండి. వీ షుడ్ నాట్ బీ ఇన్ టు దట్. వీ మస్ట్ థింక్ అబౌట్ ఇట్. అదొకటి మనసులో పెట్టుకుని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యకరమైన తిండి తిని డాక్టర్లు ఏం చెప్పారో వింటూ ఉంటే మెనీ ఆఫ్ అవర్ మెడికల్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అవాయిడబుల్ కెన్ బి అడ్రెస్డ్. ఇప్పుడు డయాబెటీస్ కొంతమందికి జన్యుపరంగా వస్తుంది, కానీ దాన్ని డిలే చేసుకోవచ్చు కదా. ఎక్సర్సైజ్ చేసి కరెక్ట్ రెజీమ్లో ఉండి అది చేయాలి. అలా కాకుండా ఓ పూజ చేస్తే పోతుంది అనుకుంటే, సో ఇది ఆలోచించండి అని చెప్పటం.